రాయిస్ వచ్చింది. అప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకుని జరగొట్టుకున్నారు. ఆ తాత్కాలికంగా ప్రయోజనం పొందుతారు ఒక టీము, ఇవాళ తాత్కాలికంగా మళ్ళీ ప్రయోజనం పొందుతారు ఒక టీం 24లో. కానీ ఆ తర్వాతన ఇక్కడ కేడర్లో భారతీయ జనతా పార్టీ కేడర్ ఎవరు ఎదుగుతున్నారు ఇప్పుడు? ఎదుగుతున్నటువంటి వాళ్ళు ఈ బయట నుండి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కేడర్ని కూడా తెచ్చుకుంటారు. తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. రేపు పొద్దున్న తేడా వచ్చినప్పుడు అవతలకి వెళ్ళిపోతారు. బీజేపీ ఆత్మతో పనిచేసే నాయకులు ఎవరున్నారు ఇప్పుడు? అదే కదా. అలాంటి కసితో పనిచేసేటటువంటి నాయకత్వాలతో పాటు ప్రజల్లో ఆ కసితో తిరగగలగాలి. అలా తిరగగలిగే లీడర్లు మళ్ళీ ఎప్పటికి తయారవుతారో, ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు తయారవడం కష్టం, అది కూడా ఒక సమస్య ఉంటుంది. సార్ ఫైనల్గా ఒకటి, మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మొత్తం మోడీ డెసిషన్ అయినా మహాయుత కూటమి బేటలు వారకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో ఎవరు కీలక పాత్ర పోషించారు అనుకోవాలి? అమిత్ షా తయారు చేసే స్కెచ్కి మోడీ టిక్ కొడతాడు అంతే. అంతేనా? మోడీ ఏమీ చేయడు. అది అమిత్ షా నిర్ణయం తీసుకుని ఎట్లా అండి అని చెప్తాడు, ఓకే అంటాడు, ప్రొసీడ్ అంటాడు, ఏమైనా చిన్న మార్పులు ఏమైనా కావాలంటే చెప్తాడు. కాబట్టి అది క్లియర్గానే పక్కా పిక్చర్తోనే వెళ్ళారు. షిండే కూడా క్లారిటీ ఇచ్చేసారా? బీజేపీ అవసరం షిండేకి ఉందా, షిండే అవసరం బీజేపీకి ఉందా? షిండే తనంతట తానుగా పార్టీలో మేబీ ఇక్కడ రెండో